హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్. ఈసారి పండక్కి చాలా తక్కువ టైంలో క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే కరకరలాడే జంతికల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇలా మినప్పప్పుని ఉడకపెట్టి జంతికలు తయారు చేసుకుంటే క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉంటాయండి జంతికలైతే. జంతికల్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు వరకు మినప్పప్పుని శుభ్రంగా కడిగి 2 గంటల పాటు నానబెట్టుకొని ఇలా రైస్ కుక్కర్లో వేసుకుంటున్నాను. ఇందులోని మనం ఏ కప్పుతో అయితే మినప్పప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పులు నీళ్లు పోసుకొని మీడియం ఫ్లేమ్ మీద 4 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్ మీద 4 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకుందామండి మినపప్పు ఉడికినాయో లేదో. చూసారు కదండి, మినపప్పు అయితే బాగా మెత్తగా ఉడుకుంటాయి. ఇలా ఉడికించుకున్న మినపప్పులో ఉన్న వాటర్ మొత్తాన్ని ఒక స్ట్రైనర్ సహాయంతో వంపేసుకోవాలి. ఇలా నీళ్లు మొత్తాన్ని వంపేసుకున్న తర్వాత మినపప్పుని పూర్తిగా చల్లారనివ్వండి. ఇలా పూర్తిగా చల్లారిన మినపప్పుని ఒక మిక్సీ జార్లో వేసుకొని అవసరమైతే కొంచెం కొంచెంగా మనం ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కదండి, వాటిని వేసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీని మొత్తాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండి మొత్తాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఏ కప్పుతో అయితే మినప్పప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు మినప్పప్పుకి 3 కప్పుల బియ్యం పిండి అయితే సరిపోతుందండి. ఇలా వేసుకొని ఇందులో మీ టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ వాము, 2 టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని పిండి మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకున్న తర్వాత ఇందులో ఒక పావు కప్పు నెయ్యిని కాచి వేసుకుంటున్నాను. ఇలా వేసుకుంటే క్రిస్పీగా వస్తాయండి జంతికలైతే. ఇలా వేసుకొని పిండి మొత్తాన్ని కలిసే విధంగా మరోసారి కలుపుకోవాలి. ఇలా నూనె వేసుకున్న తర్వాత పిండి మొత్తాన్ని కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకవేళ మీకు పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్ళు వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకుంటే పిండి అయితే లూజ్ అయిపోతుందండి. ఇలా కొంచెం నీళ్ళు వేసుకొని పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. చూసారు కదండి, పిండి యొక్క కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా పిండి కలుపుకున్న తర్వాత చేతికి కొంచెం తడి అప్లై చేసుకొని కొంచెం పిండిని తీసుకొని ఇలా పొడుగ్గా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకొని జంతికలు చేసుకునే గొట్టంలో పెట్టుకోవాలండి. ఇప్పుడు జంతికల్ని తయారు చేసుకోవడం కోసం జంతికల మిషన్లో పిండిని పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి సెట్ చేసుకొని జంతికల్ని ఒత్తుకోవాలి. హై ఫ్లేమ్ మీద ఒత్తుకుంటే ఆయిల్ అయితే పొంగుతుందండి. ఇలా మీడియం ఫ్లేమ్ మీద జంతికల్ని ఒత్తుకుంటే ఆయిల్ పొంగకుండా ఉంటుంది. ఇలా జంతికలు కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 సైడ్లకి తిప్పుతూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని పక్కనుంచుకొని ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా తయారు చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే జంతికలు అయితే రెడీ అయిపోతాయండి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే జంతికల్ని ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.